హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సర్ది పోయడం ఎంతమంది తెలుసో కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ సర్ది అనేది నైట్ అన్నం వండి పక్కన పెట్టేసుకుని ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళాలి. బట్ మేమైతే సడన్గా ఇలా మాకు తెలిసింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ అన్నం వండేసి ఇంకా చల్లార్చేసి ఇందులో పెరుగు అనేది యాడ్ చేసి జస్ట్ కలపకూడదు, పెరుగు యాడ్ చేసి దానిపైన ఆ తర్వాత ఎర్రగడ్డ వేసేయాలి. అండ్ ఇందులో అయితే ఉప్పు అనేది అస్సలు యాడ్ చేయకూడదు, మెయిన్ అనమాట. సేమ్ ప్రాసెస్ సర్ది వేయడంలో కూడా, అంటే నైట్ అన్నం తీసి పెట్టుకొని ఉంటాం కదా, అందులో కూడా సేమ్ ప్రాసెస్. ఇక ఒక యాప్ మండ తీసుకొని ఇల్లు వాయించే వాళ్ళు అయితే వస్తారు, ఇంకా వాళ్ళతో పాటు మనము దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసరికి పోలేరమ్మకు సర్దిపోయడం అనమాట మనము. సో అందరూ వస్తారు, వీలైనంత వరకు వస్తారనమాట. నార్మల్గా అయితే ఈ ఎండాకాలంలో 3 ట్యూస్డేస్ అయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ వీలైనంత వరకు అందరూ పోస్తూ ఉంటారు. వీలైనంత వరకు కొంతమంది ఒక వారమైనా పోయొచ్చు అనే ఒక మైండ్ సెట్తో ఉండి ఒక వారమైనా పోస్తూ ఉంటారు. సో ఇలా కుండలు పెట్టేశారు కదా, అందరు తెచ్చి ఉంటారు, వాటిని అయితే ఇలా వేసేసి ఇంకా చిన్నప్పుడైతే మాకు అందరినీ వరుసగా కూర్చోబెట్టి సర్ది వేసి ఇంకా తరుముకుంటారనమాట యాప్ మండలతో. అది నాకు బాగా గుర్తుంది. అండ్ ఇప్పుడైతే అలాంటివి ఏమీ లేవు, అలాంటివన్నీ అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు, కొంచెం చీప్గా ఫీల్ అవుతున్నారు. బట్ అదైతే చాలా బాగుంటుంది, ఫన్గా ఉంటుంది. సో ఇలా అయితే మేము ఇలా సర్ది పోసుకున్నాము మా విలేజ్లో అయితేను. ఎవరైతే పోస్తారో పోలేరమ్మకు సర్ది వాళ్ళైతే తిరిగి ఇంటికి అయితే తీసుకెళ్ళకూడదంట. జస్ట్ ఒక ముద్ద అక్కడ తినేసి వెళ్ళొచ్చు. అండ్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తినేసేయచ్చు. ఇలా చిన్నపిల్లలకు పెడుతున్నారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్ అయితే అప్పట్లో కంటిన్యూ చేశారు. బట్ ఆ తర్వాత ఇప్పటి కాలం పిల్లలు పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు, ఇవన్నీ చీప్గా చూస్తున్నారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.